హాయ్ ఫ్రెండ్స్, లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం స్టూడెంట్ బడిని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికంటే ముందు జాబ్ నోటిఫికేషన్లు మీ మొబైల్లో పొందాలనుకుంటే పక్క ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజ్ కుమార్. 2018 పద్మ అవార్డ్స్ గురించి మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక దీనికి సంబంధించిన వీడియో అనేది పూర్తి వరకు చూస్తే మీరు పూర్తి పద్మ అవార్డ్కి సంబంధించిన బిట్స్ అనేది తెలుసుకుంటారు. సో పద్మ అవార్డ్స్ 2018కి సంబంధించి టోటల్ పద్మ అవార్డ్స్ 85 పద్మ అవార్డ్స్ అనేది జారీ చేయడం జరిగింది. ఇందులో పద్మ విభూషణ్ 3 అవార్డులు, పద్మభూషణ్ 9 అవార్డులు, పద్మశ్రీ 77 ఉన్నాయి. వీటిలో 14 అవార్డులు స్త్రీలకు ఇవ్వడం జరిగింది. అలాగే 16 అవార్డులు ఫారినర్స్, ఎన్ఆర్ఐ, పిఐఓ, ఓసిఐ వాళ్ళకు జారీ చేశారు. అలాగే 3 అవార్డులు అనేది పోస్ట్యూమస్ అవార్డ్స్, ఇవి చనిపోయిన తర్వాత వాళ్ళకు ఈ అవార్డులను ప్రకటించడం జరిగింది. ఇక మనకు మెయిన్ ముఖ్యమైన పద్మ విభూషణ్ 3, అలాగే పద్మభూషణ్ 9 మనకు మెయిన్ ఇంపార్టెంట్. ఇక పద్మశ్రీ 73 ఉన్నాయి కాబట్టి దాని నుంచి ఎక్కువ అడిగే అవకాశం ఉండదు. 90% అడిగే అవకాశం, 10% అడిగే ఛాన్స్ ఉంటుంది. అయితే ఈ పద్మశ్రీ అవార్డుకు సంబంధించిన పద్మ అవార్డ్స్ 2018కి సంబంధించిన పీడిఎఫ్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు పద్మశ్రీ అవార్డుకు సంబంధించిన బిట్స్ కూడా చూసుకోవచ్చు. సో పద్మ విభూషణ్కు సంబంధించిన బిట్స్ అనేది మనం చూద్దాం. అయితే పద్మ విభూషణ్ 2018కి సంబంధించిన అవార్డ్స్ మొట్టమొదటిగా శ్రీ ఇళయరాజా గారు. ఇతను మ్యూజిషియన్, ఇతను తెలుగు రాష్ట్రాల వారికి కూడా చాలా సుపరిచితులు. ఇతను ఆర్ట్స్ అండ్ మ్యూజిక్ రంగంలో ఈ పద్మ అవార్డును దక్కించుకున్నారు. ఇతను తమిళనాడు స్టేట్కు సంబంధించిన వ్యక్తి. ఇక సెకండ్ వచ్చేసి శ్రీ గులాం ముస్తఫా ఖాన్. ఇతను కూడా ఆర్ట్ మ్యూజిక్ రంగానికి చెందినవారు. ఇతను మహారాష్ట్రకు చెందిన వ్యక్తి. మూడో వ్యక్తి శ్రీ పరమేశ్వరన్. ఇతను లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్కు సంబంధించిన రంగంలోకి ఈ అవార్డును దక్కించుకున్నారు. ఇతను కేరళ రాష్ట్రానికి చెందినవారు. సో ఈ పద్మ విభూషణ్ అవార్డులు అనేటివి 3 జారీ చేయడం జరిగింది. ఇందులో శ్రీ ఇళయరాజా, శ్రీ గులాం ముస్తఫా ఖాన్, శ్రీ పరమేశ్వరన్, అలాగే ఇందులో శ్రీ ఇళయరాజా, శ్రీ గులాం ముస్తఫా ఖాన్ ఆర్ట్ రంగానికి ఈ పద్మ విభూషణ్ అనే అవార్డును దక్కించుకున్నారు. ఇక శ్రీ పరమేశ్వరన్ అనే ఆయన లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్కు రంగంలో ఈ పద్మ విభూషణ్ అవార్డును దక్కించుకున్నారు. ఇక సెకండ్ అవార్డు వచ్చేసి పద్మభూషణ్. మనకు పద్మభూషణ్, పద్మశ్రీ ఇదే ఆర్డర్ ప్రకారం మనకు ఈ అవార్డ్స్ అనేది జారీ చేస్తారు. కాబట్టి ఇప్పుడు సెకండ్ పద్మభూషణ్ 2018కి సంబంధించి మొట్టమొదటిగా శ్రీ పంకజ్ అద్వానీ. ఇతను స్పోర్ట్స్, బిలియర్డ్, స్నూకర్కి సంబంధించిన రంగం నుంచి ఇతను పద్మభూషణ్ 2018 అవార్డుకు ఎంపికయ్యారు. ఇతను కర్ణాటకకు చెందిన వ్యక్తి. సో ఇక శ్రీ ఫిలిపోస్ మార్ క్రిస్టమ్స్. ఇతను ఆథర్స్ అండ్ స్పిరిచువలిజంకు సంబంధించిన రంగం నుంచి ఈ పద్మభూషణ్కు ఎంపికయ్యారు. ఇతను కేరళ రాష్ట్రానికి చెందినవాళ్ళు. అలాగే శ్రీ మహేంద్ర సింగ్ ధోని. ఇక శ్రీ మహేంద్ర సింగ్ ధోని అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, క్రికెట్కు ప్రేమించేవాళ్ళు. ఇతను స్పోర్ట్స్, క్రికెట్ రంగం నుంచి ఈ పద్మభూషణ్ 2018కి సంబంధించిన అవార్డును మహేంద్ర సింగ్ ధోని గారు మనకు ఈ అవార్డును దక్కించుకున్నారు. ఇతను జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. ఇక శ్రీ అలెగ్జాండర్ కందాకిన్. ఇతను ఫారినర్, పోస్ట్యూమస్ నుంచి ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఇతను పబ్లిక్ అఫైర్స్ నుంచి ఈ రంగం నుంచి ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఇతను స్టేట్ అండ్ వచ్చేసి రష్యా. ఇక శ్రీ రామచంద్రన్ నాగస్వామి. ఇతను ఆథర్స్ అండ్ ఆర్కియాలజీ నుంచి ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఇతను తమిళనాడుకు చెందిన వ్యక్తి. శ్రీ వేద ప్రకాష్ నంద ఓవైసీ. అయితే ఇతను ఫారినర్స్ నుంచి ఎంపికయ్యారు. ఇతను ఏ రంగం నుంచి ఈ అవార్డుకి ఎంపికయ్యారంటే లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ రంగం నుంచి ఇతను ఈ అవార్డుకి ఎంపిక కావడం జరిగింది. ఇతను యుఎస్సికి చెందిన వ్యక్తి. అలాగే శ్రీ లక్ష్మణ్ పాయ్. ఇతను ఆర్ట్ పెయింటింగ్ సంబంధించిన రంగం నుంచి ఈ పద్మభూషణ్ అవార్డుకి ఎంపికయ్యారు. ఇతను గోవాకు చెందిన వ్యక్తి. అలాగే శ్రీ అరవింద్ పారిక్. ఇతను కూడా ఆర్ట్ మ్యూజిక్ సంబంధించిన రంగం నుంచి ఈ పద్మభూషణ్ 2018కి అవార్డుకి ఎంపికయ్యారు. ఇతను మహారాష్ట్రకు చెందిన వ్యక్తి.
ఇక ఈ పద్మభూషణ్లో లాస్ట్ మిస్ శారదా సింహ, ఈమె ఆర్ట్ అండ్ మ్యూజిక్ నుంచి వెళ్ళి ఈ పద్మభూషణ్ 2018కి ఎంపిక కావడం జరిగింది. ఈమె బీహార్ నుంచి వెళ్ళి ఈ అవార్డుకు ఎంపిక కావడం జరిగింది. సో ఇంకా 73 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. దానికి సంబంధించిన పీడిఎఫ్ లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. అయితే ఈ పద్మశ్రీలో ఆంధ్రప్రదేశ్ చెందిన శ్రీ కిందంబి శ్రీకాంత్ స్పోర్ట్స్ బ్యాడ్మింటన్ నుంచి వెళ్ళి ఈ పద్మశ్రీ అవార్డుకి ఎంపిక కావడం జరిగింది. ఇక మన తెలుగు రాష్ట్రాల నుంచి ఇంకా ఎవరు ఎంపిక కాలేదు. సో 2018కి సంబంధించిన పద్మ అవార్డ్స్కు సంబంధించిన బిట్స్ అనేది మనం చూసినాం. అయితే వీటి నుంచి ఎగ్జామ్స్ క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. సో మంచిగా చదువుకొని జాబ్ పొందుతారని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఏదైనా తప్పులు పోతే మిస్టేక్స్ ఉంటే మన్నించండి. ఆ మిస్టేక్స్ అనేది కామెంట్లో తెలుపగలరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.